మాదిగల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాదిగ మహాసేన అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కొరిటపాటి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం స్థానిక పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా పరిపాలనలోకి రాగానే మాదిగలకు గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్, మున్సిపల్ విద్యాశాఖ మంత్రుల శాఖలను కేటాయించడం జగన్ గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో ప్రతి మాదిగ ఇంట అమ్మబడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా లాంటి పథకాలతో పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడం చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాదిగల ఇంట వెళ్లి విరిశాయని ప్రేమ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా మాదిగ మహాసేన ఆధ్వర్యంలో నసరాపేట పార్లమెంటు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా 7 నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మాదిగ మహాసేన ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు మాదిగల పరిస్థితి అన్ని రంగాల్లో వెనకబడడం జరిగింది. మాదిగలు ఆత్మ గౌరవానికి, అధికారానికి దూరంగా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఆత్మ గౌరవం అంటే మాదిగలు ఏమైనా సంక్షేమ పథకాలు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, అనేక ప్రభుత్వ పథకాలు కావాలన్నా సరే లోకల్గా ఉన్న ఆసాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యా నాకు రేషన్ కార్డు కావాలి, నాకు ఇల్లు లేదు, మా ఇంటి ముందు పంపు లేదు, రోడ్డు లేదు, మాకేమంటే వాళ్ళు లోకల్గా ఉన్న నాయకులను కనుక్కొని, రాజకీయ నాయకుల్ని, వీళ్ళు మనకు ఓటేశారా లేదా, ఓటేస్తేనే మనకు పని చేయండి, లేదని చెప్పి మాదిగలు పక్కన పెట్టేవాళ్ళు. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని కాలు మీద కాలు చేశారు, మాదిగల్ని తలెత్తుకుని చేశారు. ఈ రోజుగా మేము ఒకటే విషయంతో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగల భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా, ఖచ్చితంగా మాదిగలందరూ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లికి మేము పోతా ఉన్నాం, కరపత్రాలు కొట్టించి పంచుతా ఉన్నాం. అమ్మా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అమ్మఒడి పథకం ఇచ్చాడా, మీకు ఇల్లు ఇచ్చాడా, మీ రోడ్లు బాగుండయా, మీ పరిస్థితి బాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని ఇచ్చారు, చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లల పరిస్థితి బాగుంది, అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లల స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. గతంలో మా పిల్లల చిరిగిపోయిన బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తా ఉండేవాళ్ళు. అంటే ఈ పిల్లలు మాదిగ పిల్లల, లేకపోతే మా పిల్లల, బయట పిల్లలు అని చెప్పి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మాదిగ ఉన్నారని చెప్పి గౌరవంగా చెబుతా ఉన్నారు. రేపు మా ఓటు 2024 మే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మేము సీఎం చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మా పరిస్థితి బాగుంటుందని చెప్పేసి మాదిగ పల్లెలో మాదిగలందరూ చెబుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒకటే చెబుతా ఉన్నాం, మాదిగల్లారా ఒక విషయం ఆలోచించండి. రేపు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ గాని, మందకృష్ణ మాదిగ గారిని వచ్చి మేము మాదిగల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి చెబుతారు. ఒకసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మనకి ఏ సంక్షేమ ఫలాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి పథకం కానీ, రోడ్లు కానీ, తాగటానికి నీరు కానీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తేనే మాదిగలు ఓటేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెబుతా ఉన్నా, ప్రతి పల్లెలో మాదిగలు అందరూ సంతోషంగా ఉన్నారు. మాదిగల ఓటు వైఎస్ఆర్సీపీకే, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగల పరిస్థితి బాగుంటుందని తెలియపరుస్తా ఉన్నాం. జగనే మళ్ళా రావాలి. మాదిగల మద్దతు మొత్తం వైఎస్ఆర్సీపీకే. అదేవిధంగా లోకల్ గా ఎంపీ క్యాండిడేట్ గా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో, 1,00,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా నసరాపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలిపోతా ఉన్నారు. మనం మాచర్లలో వచ్చాం, మాచర్లో మాదిగ పల్లెలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేసాం. చాలా మంది స్వచ్ఛందంగా మా ఇంట తిరిగయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మా పరిస్థితి బాగుంది, ఖచ్చితంగా మేము జగన్ గారికి ఓటేస్తామని మాచర్లో చెప్పే విధానం మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా గురజాల్లో కానీ, నిన్న పెద్ద గురపల్లిలో కానీ, రేపు వినకొండ చేస్తా ఉన్నా అంటే నసరాపేట పార్లమెంట్ మొత్తం మాదిగ మహాసేన ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు వివరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిపించుకుంటాం. మాదిగ మహాసేన సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. జై జగన్, జై మాదిగ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. నా పేరు మల్లవరపు రవిరాజా మాదిగ, ఎస్సీసీఎల్ నాయకులు. ఈరోజు మాదిగ
మహాసేన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాదిగ మహాసేన ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే భాగంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్సాపేట ఎంపీ గారి కార్యాలయానికిలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మునుపు ఎన్నడూ ఎరగనటువంటి రీతిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు, ముఖ్యంగా మాదిగలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన గత గవర్నమెంట్లో చూసుకున్నాం, ఈ గవర్నమెంట్లో చూసుకున్నాం. గత గవర్నమెంట్లో పిల్లలు స్కూళ్ళకి పంపించలేక, గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వసతులు లేక పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళమ్మటి కూలి పనులకి లేదా మెకానిక్ పనులకి పంపిస్తా ఉన్నారు. అటువంటి తరుణంలో పిల్లలు మెకానిక్ పనులు నేర్చుకోకుండా పిల్లలు కూలి పనులకి చేయకుండా వాళ్ళ జీవితం అశాంతంగా ముగిసినటువంటి సంఘటనలు గత గవర్నమెంట్ లో ఈ రోజు పిల్లలందరినీ కూడా బళ్ళుకు పంపిస్తా ఉన్నాడు. పిల్లల తల్లిదండ్రుల ఖాతాలో ఈ రోజు అమ్మఒడి అనే పథకం కింద డబ్బులు వేస్తా ఉన్నారు. దానికోసమే ఈ రాష్ట్రంలో ఉండబడే మాదిగలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో వెళ్ళేటువంటి పిల్లలందరూ కూడా 99% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్న పేదల పిల్లలు మాత్రమే అని చెప్పేసి సగౌరవంగా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో నో అడ్మిషన్స్ బోర్డ్స్ పెడతా ఉన్నారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థపై తెచ్చినటువంటి మార్పు ఎంతుందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడే మాదిగలందరూ కూడా అర్థం చేసుకొని రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ముందుకు రావాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైద్యం గత ప్రభుత్వంలో అందరి ద్రాక్షలాగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత డాక్టర్లనే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి గడప వద్దకు పంపిస్తా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఎంత ఇష్టంగా వైద్యాన్ని మన కళ్ళెదుటే ఉంచినటువంటి స్థితిగతులు మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే గ్రామంలో ఉండబడే ప్రతి మండలంలో, అదేవిధంగా టౌన్ లో ఉండబడే ప్రతి వార్డ్ లో ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించి ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఈ రాష్ట్రంలో వైద్యం అందుతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం పట్ల తెచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు, ముఖ్యంగా మాదిగలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఓ పక్కన విద్య పట్ల, ఓ పక్కన వైద్యం పట్ల, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరో విప్లవాత్మకమైనటువంటి శ్రీకారం ఇళ్ల స్థలాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మర్చిపోకూడదని నేను సమన్వయంగా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి ఈ 33 లక్షల మంది పేదలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మరి ముఖ్యంగా మాదిగలు ఉన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మాదిగలు మర్చిపోకూడదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ఈ యొక్క మాదిగల పట్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు ఎదగకూడదని చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాయపరిచారో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తిరగకుండా చేస్తా ఉన్నారో, మేమందరం కూడా ఈ రాష్ట్రంలో మాదిగలంతా ఏకమై ఈ రోజు రానున్నటువంటి మే నెల 13వ తారీఖు
దొరదెబ్బతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిక వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎం గా గెలిపించుకుంటామని, మళ్ళీ పేదవాడి పాలన మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పేసి మాదిగ మహాసేనుగా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాయకత్వం వర్ధిల్లాలి ప్రేమ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అనిల్ కుమార్ గారి నాయకత్వం, మాదిగ వర్ధిల్లాలి మాదిగ మహాసేన, వర్ధిల్లాలి మాదిగ మహాసేన, మాదిగ